హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వచ్చినాం తెలుసా? కుక్కట్పల్లిలో బాలనగర్ మెట్రో పక్కన ఫిషెస్ అక్వేరియం అని పెట్టిర్రు. యాక్చువల్లీ ఈరోజు ఫ్రీ అని చెప్పి అన్నారు, కానీ ఫ్రీ కాదు, 150 ఈచ్. చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయంట. సో చూద్దామని వచ్చాం. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా పెట్టిర్రు, కానీ మేము రాలేదు. సో ఇప్పుడు చూద్దామని వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకేం కూడా పెట్టలేదు, ఖాళీ టిష్యూలు ఉన్నాయి. కూలర్ పెట్టేది కానీ ఆన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం ఆన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది తల్లి ఫ్రెండ్స్, అవి పిల్లల ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ భలే ఉన్నాయి చూడు, పింక్ గ్రీన్. చిన్న చిన్న బుజ్జి బుజ్జి ఫిషెస్. డిఫరెంట్ కలర్స్ ఫిషెస్ ఉన్నాయి చూడండి. పింక్ ఫిష్, గ్రీన్ ఫిష్, ఆరెంజ్ ఫిష్, బ్లాక్ ఫిష్, వైట్ ఫిష్. అసలు పింక్ ఫిష్ అయితే బాగా ఉంటుంది. ఇప్పుడు చూసిన దాంట్లో అయితే ఇదే పెద్ద ఫిష్. ఇది ఒకటి వేసారు ఫ్రెండ్స్, ఇంకే వేయలేదు ఇప్పటివరకు. ఇంతవరకు ఒకటి వేసారు అంతే. ఆ ఎంట్రీలు అసలు వేయలేదు. ఇట్ ఈస్ అండర్ వాటర్. ఇది అసలు కలుగుతలేదు ఫ్రెండ్స్, అలిగింది కావచ్చు. అది అలిగింది, చచ్చిపోయింది అనుకుంటా. పడుకుంటుంది కావచ్చు, లేకపోతే అరే సూపర్ ఉన్నాయి ఈ పింక్ ఫిషెస్. ఇది నైట్ ఇంకా మస్తు కనపడుతుంది. హాయ్ మచ్చా. ఇదైతే బాగుంది ఫిష్. అక్కడ ఉన్న పెద్ద ఫిషెస్, ఇవి మిడిల్ పెద్దగా లేవు, చిన్న లేవు. ఇవి బుజ్జి బుజ్జి ఫిషెస్. కొన్ని చచ్చిపోయినాయి ఫ్రెండ్స్ ఫిషెస్. ఇది కూడా ఒకటి చచ్చిపోయింది ఫ్రెండ్స్. కొన్ని పండుకున్నాయి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అయితే ఫోటో దిగి మెల్లగా వస్తున్నారు ఫ్రెండ్స్. అందుకోసం ఆ గ్యాప్లో నేను ఏసీ దగ్గరికి వచ్చేసిన. ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వీడియో వావ్, మొత్తం బ్లాక్ ఈస్ ఇవి సేమ్ అటు సైడ్ ఉన్న ఫిషెస్, ఇవి డిఫరెంట్.
చూడండి ఫ్రెండ్స్, డిఫరెంట్ ఉన్నాయి. దీనికి మీసాలో ఏమో ఉన్నాయి. అది ముళ్ళు అనుకుంటా. ఏంది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. వీటిలో ఏమో అంటారు, రెడ్ కలర్ అనేది ఉంటాడు చూసిన ఒక ఆయన. ఆహా, దీన్ని టైగరా ఏదో అంటారు. ఫిషెస్ చేస్తారు, ఫిషింగ్ చేస్తారు చూసావా, వాళ్ళు చెప్తారు. లోకల్ బాయ్ నాని ఉంటాడు చూసిన, తెలుసా నీకు? లోకల్ బాయ్ నాని అంటాడు. ఫిషెస్ అన్నీ చూపిస్తాడు, వెరైటీ ఫిషెస్ అట్లే. ఇది కూడా వెరైటీదే అనుకుంటా. కళ్ళు పోతుడు అంతే ఫ్రెండ్స్, అయిపోయింది అంటారు. తీసుకున్నారు ఫ్రెండ్స్, ఏం లేదు. ఈ మాట 150 అంటారు మా ఫ్రెండ్స్. సో బెటర్ రాకపోయినా పర్లేదని. ఏదో 50 రూపీస్ రావచ్చు ఫ్రెండ్స్. ఇట్లా 10 మంది వస్తే 1500. మేము ముగ్గురం వచ్చినాం, 450 బొక్క మాత్రం. ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంటే రివర్స్ మళ్ళీ వస్తామని మేము అనుకున్నాం. వాళ్ళు రివర్స్ రానియారట. సో అక్కడ ఏసీ ఉంది కదా, మేము మళ్ళీ ఆ ఏసీ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే బయట కొంచెం ఎండగా ఉంది కాబట్టి. అన్ని ఏసీస్ ఫిట్ చేశారు కానీ ఆన్ చేయలేదు. ఇది ఒక్కటే ఆన్ చేశారు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. టైం 4:30 అట్లా అవుతుంది. ఎండ అయితే చాలా అంటే చాలా ఉంది. అనవసరంగా ఇప్పుడు వచ్చాం అనుకుంటున్నాం. ఆ లోపు ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ సేమ్ ఇంకా బయటకు వచ్చినాక మొత్తం ఎగ్జిబిషన్ ఎట్లుంటుంది సేమ్ అట్లనే ఉన్నాయని. ఇంకా ఇప్పుడే 5 అవుతుంది కదా, ఇంకా ఓపెన్ చేయలేరు. మేము యాక్చువల్గా ఫిషెస్ అంటే చాలా ఫిషెస్ ఉంటాయి, చాలా సేపు ఉంటుంది చూడాల్సింది అనుకున్నాం. జస్ట్ 5 minutesలో అయిపోయింది అంతే. కానీ మేము దాన్ని ఒక 20 minutes చేసినాం. ఇంకంతే సేమ్ ఎగ్జిబిషన్ లాగా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా ఉన్నాయి స్టాల్స్. అంతే, ఇవి బాగున్నాయి కదా, మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. महंगा था असे माल क्वालिटी हंड्रेड हो तो महंगा ली भी ప్రైసింగ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఒక చుడిదార్ అడిగితే 3000 అంటున్నారు. ఇవే చికెన్ కర్రీ, ఇవే ఒక్కొక్కటి 2000 అట్లా అంటున్నారు. ఏదో మాల్లో తీసుకున్నట్టు. నాట్ వర్త్ బట్టలు అయితే. నాట్ వర్త్ కాదు అసలు, మినిమం కూడా లేదు. ఇంకా అన్నీ ఎక్కువ ఏమి ఫిట్ చేయలేరు. మేము తొందరగా వచ్చేసినాం అనమాట. అన్నీ ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. గేమ్స్ అన్నీ
ఇంకా ల్యాండ్ అన్నీ పెట్టుకున్నారు, అన్ని యాడ్స్. ఇది తెలుసా కదా మీకు, అగో 2 గిఫ్ట్స్ ఇస్తారట, నెంబర్స్ ఏంటియో మరి అవి. ఇప్పుడే అన్నీ పెడుతున్నారు. రింగ్స్ ఇద్దామా మచ్చా? మర్చిపోయాను వీడియో తీయడం. ఇది ఎక్కుతావా? క్యామెల్ ఎక్కుతావా? సరే అదే ఎక్కుదాం పద. చేశారనుకుంటా, ఇక ఆంటీస్ ఉన్నారు కదా. ఇటు సైడ్ అన్ని చిన్నపిల్లలు, ఇవి ఇటు సైడ్ అన్ని పెద్దవాళ్ళవి. ఎస్ ఎస్. సో ఇందులో ఏదైనా ఒకటి ఎక్కిపోదామని అనుకుంటున్నాం. ఎటు? హాస్టల్కి కాదు, వచ్చినందుకు ఏదో ఒకటి ఎక్కుదామని అనుకుంటున్నాం. ఎక్కాలి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, అంతే. ఇంకా ఓవరాల్ రివ్యూ అయితే మీరు ఊరికి టైంపాస్కి అయితే రాకండి, ఎందుకంటే 150 అక్కడే బుక్ అవుతాయి. ఇంకా లోపలికి వచ్చినాక అది ఏదైనా అట్రాక్ట్ చేస్తారు వాళ్ళు, ఇంకా కొన్ని బుక్ అవుతాయి. సో టైంపాస్కి అయితే రాకండి. మీరు షాపింగ్ అవి చేసుకున్నట్టయితే ఈడ స్ట్రీట్ షాపింగ్ బయట ఉంటాయి కదా, అవి చేసుకోండి. వేస్ట్, నాట్ వర్త్ ఫైనల్లీ. బాయ్ బాయ్.